ఈ పార్టీ 11 పడ్డానికి కారణం ఏమిటి అని ముందు ఆ నాయకుడి విశ్లేషణ ఈ రోజు చేసుకున్నారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా అంటే ఓటమి నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకుంటారు. నాకు అది కనిపించటంలా. ఎందుకు ఓటమి జరిగింది విశ్లేషణ చేసుకున్నట్టు కానీ తదనుగుణంగా దాన్ని రెమెడీస్ చర్యలు తీసుకోవడం కానీ ఆ పార్టీలో నాకు కనబట్టలేదు. సరే ఏంటి కాదు వాళ్ళ పార్టీలో కనిపిస్తుందో కానీ కూటమిలో అయితే స్పష్టంగా కనిపిస్తున్నది 60 మంది ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం కొన్ని సర్వేలు కూడా చాలామందికి నెక్స్ట్ అసలు సీనే లేదు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరిస్తున్నారంటగా వస్తున్న వార్తలు నిజమా? ఇప్పుడు ఆ వార్తలు సర్వేలు ఎవరు చేయమన్నారండి? సర్వేలు ఎవరికి అవసరం? సర్వేలు ఎవరికి అవసరం అండి?